బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ నిర్వాసితులకి రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా 25,000 రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తామంటూ రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇక బాధిత కుటుంబాల ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే 25,000 అందించినట్టుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 40% మంది నిర్వాసితులు ఖాళీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన వారు ఖాళీ చేయడానికి ఇష్టపడడం లేదు. పునరావాసం ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్లు. సో ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్లో వెళ్ళిన వారికి వెళ్ళేటువంటి సమయంలో ఖాళీ చేసేటువంటి సమయంలోనే 25,000 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్తారో అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా 25,000 రూపాయల ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో చాలామంది కూడా కొంత ఆశిస్తున్నారు. అంటే మరింతగా కూడా ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారం చేసినా కూడా బాగుండేది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల దగ్గర వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పిస్తే బాగుండేదనే విషయాన్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఆశించి మూసీ పరివాహక ప్రాంతంలో వారంతా కూడా కొంత ఎవరైతే మూసీ నది ఉప్పొంగినప్పుడు వాళ్ళ ఇళ్లకు చేరుతుందో వారంతా కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేసి ప్రభుత్వానికి సహకరిస్తూనే వారంతా డబుల్ బెడ్రూమ్ నివాసాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మాత్రం పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరికొంతమందిని కూడా ఎంకరేజ్ చేసే దిశగా 25,000 రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తామంటూ మరొక కొత్త రకమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తోంది. సో ప్రస్తుతం 40% అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిగిలిన వారంతా కూడా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. తమకు కేవలం డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోదు, వారి యొక్క పెద్ద పెద్ద భవనాలను కట్టుకున్నాం, పక్కా ఇళ్ళని నిర్మించుకున్నాం ఇక్కడ, కాబట్టి మాకు కేవలం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఏమాత్రం కూడా సరితూగదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వెళ్ళడానికి ససేమిరా అంటున్నారు, ఇష్టపడడం లేదు. కొంతమంది అయితే డబుల్ బెడ్రూమ్లో ఇప్పటికే వెళ్ళిన వారు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తాము వెళ్తే తమ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలన్నట్టుగా ఇల్లు కనుక ఒకసారి కూల్చివేస్తే అది తిరిగి రాదు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సమకూర్చిన తర్వాత, నష్టపరిహారం చెల్లించిన తర్వాత, లేదంటే వారికి అన్ని రకాల సకల సదుపాయాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి ఎవరైతే స్వచ్ఛందంగా ఇళ్లకు వదిలేసి వెళ్ళారో అక్కడ కూల్చివేత ప్రక్రియలు కొనసాగుతున్నాయి. సో వాళ్ళే కార్మికులతోని కూల్చివేస్తున్నారు. జేసీబీలను ఇక్కడ ఉపయోగించడం లేదు. అక్కడికి ఇన్ఫ్యాక్ట్ వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బందే. బుల్డోజర్లు భారీ క్రేన్ వెళ్ళాలన్నా ఇబ్బందే. ఒకవేళ వెళ్ళినా కూడా అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి శిథిలాలుగా మారిపోతాయి. కాబట్టి అక్కడ అటువంటి పరిస్థితి లేకుండా కిటికీలు, దర్వాజాలు, ఇంకేమైనా విలువైన వస్తువులు కానీ లేకపోతే పనిముట్లు కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులతోని ఏకంగా మ్యాన్ పవర్ ఉపయోగించి ప్రక్రియను చేపడుతున్నారు. ఏమైనా వస్తువులను కనుక ఉంటే వాటిని సురక్షితంగా తిరిగి వారి కుటుంబానికి ఇచ్చేందుకు వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఓవర్ టు యు. ఇది వచ్చేసి 5 రోజులు అయిపోయింది. తర్వాత వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎవరు వస్తలేరు. అటు తిరుగుతున్నాం, ఎటు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రోజు పొద్దున్న కూడా మేము కేటీఆర్ ఆఫీస్ కూడా వెళ్ళినాం. ఆయన సార్ ఏమన్నారంటే చూస్తామన్నారు. ఎవరు అడ్వకేట్ పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేస్తలేరు. మేము 5 అన్నదమ్ముళ్ళు సడ్డాకుడు వెంబడి నేను ఉంటున్నా. ఇక్కడ షుగర్ ఉంది, షుగర్ తక్కువ అయిపోతుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నాం రాత్రిపూట. ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఇల్లు పలగొట్టాలి, ఇది రాసి ఉంది అని చెప్తారు. ఇదే బిల్డింగ్, మొత్తం బిల్డింగ్. మేము 5 ఉంటాం అన్నదమ్ముళ్ళు సడ్డాకుడు వెంబడి. మేము కట్టి ఇది 10 సంవత్సరాలు అయింది. ట్యాక్స్ కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం, నీళ్ళ బిల్ కడుతున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఏం లేదు. వచ్చిరు, రాసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా వేరే అప్పటి నుంచి ఏం లేదు. ఇప్పుడు వచ్చి పలగొడతాం, తర్వాత వచ్చి పలగొడతాం, ఏం చెప్తలేరు. అంటే మేము విన్నది ఏంటంటే మీ దగ్గరకు వచ్చి ఎవరైతే అధికారులు ఉన్నారో మీకు 2 BHK ఇల్లు ఇస్తాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా అంటున్నారు అన్నారు. నిజంగానే మీకు వచ్చి అన్నారా 2 BHK ఇస్తాము వెళ్ళిపోండి? ఒక రోజు ఎవరు వచ్చిరు, పొద్దునే వచ్చిరు, ఆదివారం రోజు. ఆ రోజు ఎవరు వచ్చిరు, వచ్చి ఏం చెప్తున్నారంటే మీరు వచ్చి ఇల్లు చూసుకోండి. ఎక్కడంటే జియాగూడ అన్నారు, మళ్ళీ ఒకసారి నార్సింగ్ అన్నారు, 2 దిక్కు అన్నారు. మేము అన్నాం మాకు ఏం అవసరం లేదు 2 BHK. మేము కష్టపడి కింద పైన పుట్ట కోసుకొని అన్నం తినకుండా ఇల్లు కట్టుకున్నాం. మేము అటు ఇటు కలిసిమెలిసి ఫ్యామిలీ మెంబర్ ఒక దగ్గర ఉంటున్నామని. వాళ్ళేమో అట్లా ఏం లేదు 2 BHK ఇస్తాం మీకు అని ఆమె అడ్వైస్ ఇచ్చేందుకు వచ్చిందని చెప్పింది. ఎవరో లేడీస్ ఇంకా ఒక జెంట్స్ ఎవరు వచ్చారు. ఆ రోజు ఎవరెవరు వస్తారో మాకే తెలియదు. నిద్రలేదు, ఏం లేదు. వారం నుంచి ఇట్లా ఉంది. ఇప్పుడే పిలిపించి, ఇప్పుడే అవసరం అంటే డయాగ్నోస్టిక్ హాస్పిటల్ అంబులెన్స్ పిలిపించి షుగర్ కూడా చెక్ చేయొచ్చు. 600 వస్తుంది నాకు ఇప్పుడు చేస్తే. అన్నం లేదు, తిండి లేదు, ఏం లేదు. లీడర్ గాని ఎమ్మెల్యే గాని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి ఈ విధంగా ఉంది మా పరిస్థితి అంటూ ఏమైనా ప్రశ్నించారా? మీరు చెప్పారా ఆయనకి ఏమైనా? ఫస్ట్ వచ్చినప్పుడు మేము బయట ఉన్నాం మేడం. బయట అంటే బయట నా పని మీద బయట ఉన్నాం. మా సడ్డాకుడు వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు.
అయితే సడ్డాకుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వచ్చి చూసిరు, మొత్తం చేసిరు ఏముందో. దాని తర్వాత వాళ్ళు ఏదైనా ఎవరికో తిట్టితే ఆయన వెళ్ళిపోయిండు. అంటే ఆయన వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎవరు లేరు, ఇక్కడ వస్తలేరు ఎవరు ఆ రోజు నుంచి. మీ సమస్యలు మాకు గురించి చెప్తాను. అసలు మాకు మా ఇల్లు మంచిగా ఉన్నాయి. మేము ఒక్క మనిషికి సంపాదిస్తే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టలేడు. మేము 5 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు కట్టుకున్నాం. ఇప్పుడు ఆయన వచ్చి కూలగొట్టి డబల్ బెడ్రూమ్ అంటే ఒక్క రాత్రి ఒక్క అన్న వచ్చి ఉంటాడు, ఒక రాత్రి ఒక్క అన్న వచ్చి ఉంటాడా? అట్లా బతుకుతామా? ఇంత పెద్ద ఇల్లే సరిపోతలేదు, ఆయన 2 డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకు సరిపోతాయా? మా ఫస్ట్ ఆయన 6 హామీలు ఇచ్చింది కదా, అది చెయ్యలే. ఒట్టిగా బస్సు నుంచి పెండ్లాం మగడు కొట్లాడి వెళ్ళిపోవాలి అన్నట్టు బస్ ఫ్రీ పెట్టిండు. మళ్ళా తర్వాత ఇల్లు కూలగొడతాడు. అసలు ఏంది ఆయన పరిస్థితి? ఏంది ఈ మాట? ఏంది మేము చిన్న పిల్లగాళ్ళకి వేసుకొని ఆ జిగురు అనుకుంటా అన్నం తినక ఆగారం తినక సత్తన వాడు పిలిస్తే ఆయన దగ్గర, ఈడు పిలిస్తే ఈయన దగ్గర వెళ్తూనే ఉన్నాం. ఎవడు పట్టించుకునేది లేదు, ఎవరు చేసింది లేదు. అసలు ఏంది ఈ కథ? మాకు ఇంత పరేషాన్ చేస్తాం. నాశమైపోతాడా? ఉంటాడా వాడు? చేతు చూపిస్తే అంటే తెత్తి మీద దివనార్తి పెడతాడు అనుకున్నాం. అన్నం పెట్టక సాపాన ఇచ్చినట్టు మాకు ఇల్లు కూల కొడతాడు. అసలు ఏంది అంత పరేషాని? ఏంది అడుగు మాకు కొంచెం చెప్పండి. మీ ఇల్లు కూడా ఇదేనా? అటు ఉన్నది మా ఇల్లు. అధికారులు వచ్చి రాసినప్పుడు మీరు ఎందుకు రాస్తున్నారు? ఏంటి రాయడంతో ఏమైనా ప్రశ్నించారా? ఎంత బుద్ధించి అమ్మ పోతే లేకుంటే ఏం లేదు, ఇంకా మ్యాప్ రాలే అని అది వేసి లైన్ వేసి పోతున్నాం. మీకు గోరీలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా, పోతే లేకుంటే లేదన్నాడు. ఇప్పుడు వచ్చి మొన్న అంటాడు మీరు డబల్ బెడ్ ఒప్పుకోండి లేకుంటే దగ్గర ఉన్నాయి పోతాయని మెల్లంగా బుద్ధిస్తాడు. మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకు ఉండాలి, మా ఇల్లు మాకే ఉండాలి, ఇంకో ఇల్లు అవసరం లేదు. మేము సత్తం కానీ ఇంకో జాగాలో పోము. అయితే ఇక్కడ ఈ ఇంటి వెనకాలనే మూసి నది ఉంది. ఏ రోజైనా ఈ గండిపేటకి సంబంధించి అన్ని గేట్లు ఎత్తినప్పుడు ఇంట్లోకి రావడం కానీ ఏదైనా ప్రమాదాలు జరగడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఇప్పుడు మేము ఉండబట్టి 25 సంవత్సరాలు నా పెళ్లి అయింది, నా పిల్లలు పెళ్లి చేసినా ఇప్పటిదాకా ఇంట్లో ఎవరైనా సచ్చిండ్రని మీకు మేము అప్లికేషన్ పెట్టినామా? బాగులా కొట్టుకోపోయినామని పెట్టలే కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంత ధైర్యం మా మీద? ఇల్లు కూలగొట్టేది జేబులు నింపుకునేది అందుకా, లేకుంటే మాకు మంచితనం చేస్తాడా? అయ్యో అమ్మ మేము గోడ కడతలేడు, ఏమో మూసి సాఫ్ చేస్తా ఎందుకు సాఫ్ చేస్తాను? అయ్యాను ఏం అవసరం నీకు సాఫ్ చేసేది? సావని సత్యం మేమే సత్తం. నీ దగ్గర వచ్చి 1 రూపాయి అడగం. కేసీఆర్ అన్న ఆయన మా ఇంట్లలో నీళ్లు రాకున్నా మా ఇంట్లో మంచిగా మేము ఉన్నప్పుడు ఆయన అయ్యో నీళ్లు పడ్డాయి పాపం తిన్నారో తినలేదో అని 10,000 ఇచ్చిండు. మా వాడకు వచ్చినాయి 10,000. కానీ ఈయన నీళ్లు రాలే, ఏం రాలే, ఏమి ఇయ్యాలి మాకు? ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యాలి? ఇంకా ఇల్లు ఉంచుకుంటాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అంతేనా? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇద్దరు పోతే మొగడు బరి బాత అవుతాడు. బస్సు పెట్టిండు. हेलो अस्सलाम वालेकुम। हाँ अस्सलाम वालेकुम। देखो तुम तो कोस रहे बोल के डर रहे सीएम साहब, फिर डर रहे कहीं को मैदान में आ गए। अब पूरे लोग तो कैसा भी जो दिल से निकलेंगे वो बोलेंगे। बस हमारा घर है, हम तुमको हमारी तहकीकात नहीं देते, जैसे कि तुम नहीं दे रहे हमको तहकीकात। हमारा छोटा बड़ा कुछ भी हो और हमको कोई मकान की जरूरत नहीं है। और तुम इधर आओ नको, किसी को तकलीफ दो नको। हमारी मजबूरी पूरी, आज तक हमारी मजबूरी हमारे रिश्तेदार में ने बताया, तुमको कोई क्यों बताएंगे हम? तुम अपनी मजबूरी हाथ जोड़ के बस आप फ्री करे वो फ्री करे, हमको वो जरूरत ही नहीं थी। ये चीज की जरूरत है। अच्छा चलो, अच्छा चलो, तुम किसी चीज के ऊपर अटल हुए
वो बस फेंके, बस में तकलीफ है। नहीं नहीं, यही बात करना है इन लोग। चलो वो फिर ये है तकलीफ, ये दिया तो सही रहती। हमारा घर दार है, मेहरबानी होती। और अस्सलाम वालेकुम का है असद बाबा हमारी दुनिया की शान है। शान नहीं है बल्कि हर लीडर आके बोले हम लोग तुम्हारे को क्यों नहीं बोले, अपने आप अपने बच्चों को नहीं आते, क्योंकि सदर आप बाप है हम लोगों के, ना बाप आ रहे ना अम्मा आ रहे, हम कौन से लीडर को जवाब देंगे। वो लोग तो अपने आप है, अल्लाह ताला उनको हर हमेशा खुश, हमारे नसीब है, हमको मिलने दो न को मिलने दो। आप एक बार आवाज निकालो बाहर, ताकि हमारे आवाम को क्यों सता रहे, फिर अगले इलेक्शन को क्या करते, ये पूरी जनता को लेके जा रहे। फिर इलेक्शन में कब खड़े थे, इलेक्शन खत्म होगा तो क्या करते आप। हाँ, और तो कांग्रेस को डालना ही नहीं। कांग्रेस की बात नहीं, किसी की बात नहीं, हर लीडर डर जाना। अगर बेघर कर दिया पब्लिक को, पब्लिक कहीं नहीं जाएंगी, घर टूटेगा घर में जाएंगे। आप तो नहीं आएंगे ना, तोड़ लो, खुशी से आके तोड़ो, फिर हम पलट के जाएंगे। मगर वोट मांगने को जरी शर्म आ क्या नाम लोग करें, क्योंकि बच्चों को जाके तकलीफ दे दिया। उसके बाद कैसे पूरी पब्लिक बोलती कि हमारे दो लोग शान है, मगर शान को कहीं को खराब कर ले रहे हैं आप। चंद पैसों के लिए अल्लाह देने वाला है, आपके लफ्ज तो अल्लाह के सिवा कोई बात नहीं कर। फिर एक बार सोच लो कि मासूम बच्चों को रोड पे ला रहे हैं, ये सोचिए। आवाज उठाइए आप। अस्सलाम वालेकुम, अस्सलाम वालेकुम। असद भाई आप आइए बाहर, हमारी मदद कीजिए। आप गरीबों के दादा है, आप गरीबों के हमदर्द है, आप गरीब के लिए लड़ते, आप हमारे वास्ते आप मदद करते। आप आइए, आप क्यों नहीं आ रहे, आप आवाज क्यों नहीं उठा रहे। आप हमारी परेशानी आप सुनिए, हम लोग बहुत परेशान है। हम लोग रातों की नींद हराम हो गई, खाना नहीं पानी नहीं, छोटे बच्चों को लेके कहाँ जाना। हम 2 BHK घर मत होना हमारे को। आप आइए, आप बाहर आइए, असद बाबा अकबर बाबा आप आइए बाहर। आप एक बार आके आप आवाज उठाइए, आवाम के लिए आवाज उठाइए। आप समझे, आप हम लोग बहुत परेशान है, आप मत करिए ऐसा। నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నాకు 40 ఏళ్ళ నుంచి ఈ చెట్టు పక్క చెట్టు పక్కన ఆ. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 33 సంవత్సరాల లైట్ టెస్ట్ కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా, లైట్ బిల్లు కడుతున్నా, అంతా కడుతున్నా. అంతా కష్టం చేసినాక అందాకు వచ్చింది. అధికారులు అసలు ఏ రోజు వచ్చి మీ ఇంటి మీద ఆర్టీఎక్స్ అని రాశారు? అధికారులు వచ్చి ఏం చేయలేదు, వాళ్ళు మార్కేసారు. మార్కేసిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన గుంతలు ఎందుకు తీసుకోడు, బయలు ఎందుకు తీసుకోడు, ఆ మాట వెళ్ళి ఒకరిద్దరు తిడితే వెళ్ళిపోయిండు ఆయన. ఇంకేం లేదు, ఆ రోజు నుంచి రాలేదా? ఎవరు రాలేదు. మీకు ఫోన్లు ఏం రాలేదా? అంటే ఇలా 2 BHK ఇస్తాము ఇక్కడికి రండి ఆ ఇల్లు ఖాళీ చేసి అంటే నాకు అయితే రాలేదు, మాకు రాలేదు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఆ రోజు అధికారులు వచ్చినప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి కట్టుకొని ఉంటున్నాం. మా 20 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం. మా ఇల్లు మాకు కావాలి. ఈ 2 BHK ఆడే ఉండన్నాను, మాకు కావద్దు. మాకు మా ఇల్లే మంచిగా ఉంది. చాలా ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.